వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఒక చక్కటి వడలు చేసి చూపించబోతున్నానండి. అవి మొలకల శనగలతోటి. ఇలా శనగలు ఇలా మొలకలు రావాలండి. ఇలా రావాలంటే మనము శనగలు ఒక రోజంతా నానబెట్టేసుకుని దాన్ని మర్నాడు బాగా దాన్ని అంతా నీళ్ళన్నీ తీసేసుకుని ఒక క్లాత్లో వేసి మూటగట్టినట్టయితే మర్నాటికి ఇలా చక్కగా మొలకలు వస్తాయన్నమాట. ఇలా ఈ మొలకల శనగలతోటి ఈరోజు మీకు నేను వడలు చేసి చూపించబోతున్నాను. దీనికోసం నేను ఒక 1/2 కిలో శనగలు తీసుకున్నానండి. కొంచెం పుదీనా, ఈ మాత్రం అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ శనగలు, ఈ పుదీనా, అల్లం, పచ్చిమిర్చి మనం ముందు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మరేంటి మెత్తగా అంటే మెత్తగా కాదు, కొంచెం మరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు శ్రావణ మాసం కదండి, పేరంటాలకు వెళ్తూ ఉంటాం, శనగలు ఇస్తూ ఉంటారు. చక్కగా ఈ శనగలతోటి బళ్ళు చేసుకోవచ్చు, సాతాళించుకోవచ్చు, పాటోళీ చేసుకోవచ్చు, రకరకాలు చేసుకోవచ్చు. అందుకని ఈరోజు నేను వడలు చేసి చూపిస్తున్నాను. ముందుగా ఈ 4 మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇలా మనం శనగలు, అల్లము, పచ్చిమిర్చి, పుదీనా ఇలా మెత్తగా చేసుకుని పెట్టుకోవాలండి. మరీ మెత్తగా కాదు, ఇలా కొంచెం కచ్చాపచ్చాగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకుంటే వీటిని ఇప్పుడు దీంట్లో వేసి కలిపేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి దీంట్లో వేసి కలిపేసుకుని ఇప్పుడు వీటిని మనం వడల్లాగా డీప్ ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇలా కలిపేసి పెట్టేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. మనము ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకుని ఇప్పుడు మనం ఈ శనగలు రుబ్బి పెట్టుకుని ఈ మిశ్రమాన్ని వడల్లాగా వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిందండి. చక్కగా చిన్న చిన్న వడలు మరి లావుగా వేసేసుకుంటే మధ్యలో ఉడకదండి. ఇలా పల్చగా ఇలా వేసుకోవాలి. అప్పుడు మనకి చక్కగా జాగ్రత్తగా వేసుకోండి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. అలా జాగ్రత్తగా వేసుకోవాలి. 2 వైపులా కూడా చక్కగా దోరగా వేగాలండి, కరకరలాడుతూ. అప్పుడే బాగుంటాయి ఈ వడలు. మనం వెంటనే మిట్టి తిప్పేస్తే విరిగిపోతాయి. ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత అప్పుడు మనం రెండో వైపు టర్న్ చేసుకోవాలి. మధ్యాహ్నం స్నాక్స్ లాగా చక్కగా ఉంటాయండి ఈ వడలు. మంచి కరకరలాడుతూ ఒక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసామేమో, అవి తినేటప్పుడు పంట కింద తగులుతూ చక్కగా ఇందులోనే వేసాము. మళ్ళీ మనం ఒక పచ్చిమిరపకాయ అలా వేసుకుంటే బాగుంటుందండి తినేటప్పుడు, మనకి తినటానికి కరకరలాడుతూ చక్కగా ఉంటాయి పచ్చిమిర్చి కూడాను. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకుందాం. వీటిని ఇప్పుడు నెమ్మదిగా రెండో వైపు టర్న్ ఒకసారి కొంచెం ఇలా అన్నామంటే ఆయిల్కి బాగా ఇది అవుతుందండి. ఇప్పుడు ఇంకొక వైపు టర్న్ చేసుకుందాం వీటిని నెమ్మదిగా. 2 వైపులా కూడా బాగా దోరగా వేగాలన్నమాట. ఇదిగోండి, చక్కగా 2 వైపులా ఇలా ఎర్రగా వేగిపోయాయి. వీటిని తీసేసుకుని మళ్ళీ మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే వడల్లాగా వేసేసుకుని ఇప్పుడు వీటిని తీసేద్దాము. చూడండి, చక్కగా ఇలా ఎర్రగా వేగాలన్నమాట, లేకపోతే మధ్యలో ఉడకదు. కొంచెం మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మనం వీటిని ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రలాడే మొలకల శనగల వడలు రెడీ అయిపోయండి. చూడండి ఎంత బాగున్నాయో, చక్కగా కరకరలాడుతూ కారం కారంగా చక్కగా ఉంటాయి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి, చక్కగా లోపల సాఫ్ట్గా, పైకి క్రిస్పీగా ఎంత బాగున్నాయి వడలు. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.